వైసీపీ శ్రేణులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు రోజా. చిత్తూరు సబ్ జైల్లో వైసీపీ నేతలు పరామర్శించిన రోజా అనారోగ్యంగా ఉన్న పోసానిని టార్చర్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా ఇట అమ్మోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? చూడు ఏమండి, నా గుండెపోటు వచ్చిందంట. కడప రిమ్స్ హాస్పిటల్ నందు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతనికి కేవలం ఒక నాటకం ఆడి మాకు తెలియదు సార్, మీరు దేశముద్ర కాదు చెప్పండి. నీడు మెంటలాడు, పిచ్చాడు. అవును, చాలా చోట్ల నా గురించి ఇదే. పేరుకు పసిబిడ్డే కాని నిజానికి కసిబిడ్డలే. రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని, తమ నేతలు కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే అధికారులు కూటమి నేతల్ని వదిలిపెట్టబోమంటూ హెచ్చరించారు. వింటున్నాను కదా, నువ్వు ఏం చెప్పినా వింటాను. అటు చూడు, ఒక్కసారి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి సార్. ప్రత్యేకించి పరీక్షలు అక్కర్లేదు బాబు, ఎందుకంటే నన్ను దురదృష్టం ఎప్పుడు అదృష్టంలో వెంటాడుతుంటుంది. మళ్ళీ ఏం కౌంటర్ సార్ ఇవి? పోసాన కృష్ణమురళి గారిని వెహికల్ లో తీసుకెళ్లి ఎలా హ్యూమిలేట్ చేస్తున్నారు. తర్వాత ఏమైంది, ఏమవుతుందో నాకు తెలుసు సార్. ఇప్పుడే తీసుకెళ్తున్నారు. మీరు చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? ఆయన ఏ విధంగా టార్చర్ పెడుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. దీనికి మీరు ఏమంటారు సార్? బాడీ పనిచేయటం లేదు, ఇంత నైస్ కొట్టారేంటి? అంటే సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు కూడా తిలోదకాలు ఇచ్చి ఇలాంటి జోకులు చాలా కాలమైందిరా బాబు. ఈ రోజు అధికార పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా అధికారులు నడుచుకోవడం చాలా ఈ రోజు వాళ్ళకి నేను సూటిగా చెప్తున్నాను అధికారులకి. అబ్బో ఇన్నారంటరా, అక్కగారు ఆర్డర్ వేశారు మనకి. ఈ రోజు మా పార్టీ నాయకులు ఇబ్బందులు పడొచ్చు, కానీ భవిష్యత్తులో రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ ఓల్ మొత్తం తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఘోరాలు చేశాయి. సిటీలో సగం క్రైమ్స్ కి వీలే కారణం. కొండాపూర్ బ్రదర్స్ మర్డర్ కేసు అయితేనేమి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని అయ్యే మార్గం లేదా? ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు, అందుకే కదా నీ మెడలు ఇది కొడతాను. ఎందుకు నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులని, మా వాళ్ళని ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలని తప్పుడు కేసులు పెట్టి అధికారులని నాకెరక సార్, అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. అసలు ఒక మాటలో చెప్పాలంటే మిస్యూజ్ చేస్తున్న కూటమి ప్రభుత్వ నాయకుల్ని ఎవరిని వదిలిపెట్టము. అమ్మో, 2 ప్లేయర్ కాంట్రా, ఇది చాలా హుషారున్నది. ఇది ఆపుకోలేకపోతున్నాను రా. న్యాయబద్ధంగా అందరినీ కూడా శిక్షిస్తామని కూడా వాళ్ళకి గంటాపదంగా చెప్తున్నాను. రెడీగా ఉండండి రా. గుడ్డలోడు తీసుకొడతా. నన్ను కొట్టడానికి మీరు గుడ్లోడు తీసుకోవడం ఎందుకనయ్యా? చూసుకోబల్లా కోర్టుకు తీసుకెళ్తాం. అక్కడి నుంచి బయటకు వస్తే మళ్ళీ ఇంకో కోర్టులో కేసు పెట్టి ఇంకో చోటుకు తీసుకెళ్తాం. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. అయ్యి బాబోయ్, నిజమే నమ్మబుద్ధి కావట్లేదు. ఇది మనం కళ్ళారా పోసాని కృష్ణమురళి కేసులోనే మనం చూస్తున్నాం. అలా చాలా మంది మీద కూడా జరుగుతున్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి. చాలా థ్యాంక్స్ అన్న, నీ వల్ల 6 నెలలు నేర్చుకోవాల్సింది ఒక రాత్రిలో నేర్చుకో. ఆపుకోలేకపోతున్నాను రా. 9 నెలల్లోనే ఈ కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం, ప్రజల్ని ముంచే అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ప్రభుత్వం. ఈలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అని తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు ఉత్తరాంధ్రలో నువ్వు ఇక్కడికి పిక్నిక్ వచ్చింది. ఇటువంటి మనుషులు ఇక్కడ ఉన్నారని ముందుగా చెప్పగల రాట్లేదే. రాబోయే జమిలీ ఎన్నికలైనా ఏంటి మమ్మీ ఎవడు, సాధారణ ఎన్నికలైనా అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుసుకోండి. వైచి పో అంటున్నారు.
ఓ నాయనా ఏంది ఇది? ఇకనైనా అధికారులు మీరు ఏదైతే న్యాయబద్ధంగా చెయ్యాలో అలా చెయ్యాలి. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అంతేగాని మీరు మితిమీరిన ఉత్సాహంతో చేస్తే మాత్రం చాలా బాధపడే రోజులు వస్తాయని కూడా తెలియజేసుకుంటున్నాను. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు కేసులతో హెరాస్మెంట్ చేయడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో మద్యం బెల్ట్ షాపులు ఏ విధంగా వీధి వీధికి పెట్టి, ఎందుకంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంది. హోంవర్క్ చేసిన, హార్డ్ వర్క్ చేసిన, ప్లానింగ్ చేసిన. ఈరోజు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు పెరిగే విధంగా చేస్తున్నారో మీరందరూ కూడా కల్లారా గమనించండి. మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు నా లవ్వడ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయికి ఎలా అడ్డాగా మారిందో మీ అందరూ కూడా కల్లారా చూస్తున్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని అన్ని పేపర్లో మీరు చూస్తున్నారు అంటే ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలి. ఆ రోజుల్లో మేము పోలీసు వాళ్ళని ఇలాంటివి జరగకుండా తప్పు పనులు చేసే వాళ్ళని తరిమి కొట్టాం. చాలా దుర్మార్గమైన కామెంట్. డబ్బా 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 కొట్టు డబ్బా. మా కర్మ అది. హై స్కూల్లో పిల్లలు గంజాయి తాగి హెడ్ మాస్టర్ కాలర్ పట్టుకోవడం, ఆడపిల్లల్ని గిచ్చి ఏడిపించడం, టీచర్లని బూతులు తిట్టారని తెలుగు ప్రజలకు మొట్ట కొడపడానికి మీరున్నారా? సో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నేరస్తులకి ధైర్యం వచ్చింది. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.